జగిత్యాల ఆలయ భూముల కబ్జాలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగిత్యాలపై ఉన్న ఆలయ భూముల అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇక గోవిందరాజుల స్వామి ఆలయం కొలను అదేవిధంగా గుండం కట్ల కబ్జా అవుతున్నట్లు కూడా పూజారి నరహడి వీడియోను చూసి ఇక్కడకు వచ్చానని రంగనాథ్ తెలిపారు. 2024 జూలైలో హైడ్రా ఏర్పాటైంది. ఇక అంతకంటే ముందు నిర్మించిన నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. మన ఈ గోవిందరాజు స్వామి ఆలయం జగద్గిరి గుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఏదైతే ఉన్నదో ముందు కొలను అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది. అది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేసాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ గోవిందరాజు స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్ లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్. బేసికల్గా ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారు అనేది కంప్లైంట్. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము. దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల సంఘాల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చేసి వాళ్ళు ఇది కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళు ఎవరో పేదవాళ్ళకనో లేదా మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళకి అమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్నిటి కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చారో అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే కనుక కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు